వాళ్ళకు ఈ బాకీ కార్డుని ఇస్తా ఉన్నాం. అట్లాగే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటీ బాకీ ఉన్న విషయాన్ని కూడా మరి ప్రజలకి ముఖ్యంగా ప్రతి వర్గానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకు మేము గుర్తు చేసేది ఒకటే, కేసీఆర్ గారు ముందే చెప్పారు, మోసపోతే గోసపడతాం అనే మాట కేసీఆర్ గారు పదే 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 చెప్పినారు. ఆనాడు ఎన్నికలకు ముందేమో మరి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే మీరు విన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, మేము ఇది మా గ్యారంటీ, గాంధీల గ్యారంటీ, ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వడమే కాదు, ఈ గ్యారంటీని అమలు చేసే దిశగా మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత తెస్తాం, అంటే చట్టమే చేస్తామన్నాడు. చట్టం నుంచి తప్పించుకోలేరు ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, కాబట్టి చట్టం కూడా చేస్తాము మొదటి కేబినెట్ అన్నారు. మరి ఇప్పటికీ బహుశా నాకు తెలిసి ఒక 30 కేబినెట్ సమావేశాలు అయినట్టున్నాయి. ఇంతవరకు అతి లేదు గతి లేదు, చట్టబద్ధత విషయంలో మాట లేదు. గ్యారంటీ కార్డులు అన్నారు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చినారు, ప్రామిసరీ నోట్ల మీద ఆనాడు పిసిసి అధ్యక్షుడు సిఎల్పి లీడరు రాహుల్ గాంధీ గారు అందరూ సంతకాలు పెట్టి మరీ పంచినారు. ఇవాళ మరి మోసం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు చెప్పినట్టు అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయింది వాళ్ళ తెలంగాణలోని రైతులు, నిరుద్యోగులు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల పరిస్థితి. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడానికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి, ఎందుకంటే మీరు ఈ ఒక్కసారి కూడా మళ్ళీ మోసపోతే రేపు ఇచ్చిన ఈ హామీలు కూడా మర్చిపోతారు, ఉన్న రైతు బంధు కూడా మాయమవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మా సోదరులందరినీ కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుకు విరుగుడు ఈ బాకీ కార్డు. అందుకే ఈ కార్డును ఇంటింటికి తీసుకొని పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఒక రైతులకు ఎకరానికి ఒక్క పంటకి ఒక సీజన్కే 15,000 బాకీ పడ్డది ఈ ప్రభుత్వం. అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా రుణమాఫీ చేయలేదు. కౌలు రైతులకు 15,000 బాకీ, రైతు కూలీలకు 12,000 బాకీ, ఆటో అన్నలకు దాదాపు 24,000 బాకీ, మహిళలకు నెలకు 2,500 రూపాయలు బాకీ, పెళ్ళైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ, మా పేద అవ్వలు తాతలకు నెలకు 4,000 బాకీ, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు బాకీ, అట్లాగే అన్ని రకాల వరికి 500 రూపాయల బోనస్ బాకీ, అందరికీ అందలేదు 200 యూనిట్ల గృహజ్యోతి చాలామందికి బాకీ, పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ, ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలం బాకీ, అట్లాగే యువతకు 5 లక్షల విద్యా భరోసా కార్డు బాకీ, 4 కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే, 4 కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం. దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ రేపటి నుంచి అన్ని భాషల్లో, ఉర్దూలో, అదేవిధంగా తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్లో, అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ నయవంచనను ప్రజలకు వివరించడానికి బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంటింటికి తీసుకొని పోతాం, తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం. కాంగ్రెస్ మోసాన్ని మా మీద కేసులు పెట్టినా, మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. మేము ఒకవైపు లీగల్గా న్యాయపరంగా ఎదుర్కొంటూనే అన్ని రకాలుగా కూడా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటూనే, మరొక వైపు ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇవాళ మొత్తం పార్టీకి సంబంధించిన మొత్తం అగ్రశ్రేణి నాయకత్వం మొత్తం కూడా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులందరితో సహా పాల్గొన్నది. మరి చివరిగా 2 लफ्ज़ हिंदी और इंग्लिश में मैं कहना चाहता हूँ. हमारे